ఈరోజు మనం కెమికల్ వాష్ చేద్దాం. మిషన్ అనేది ఇది స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. పై టాప్ ఓపెన్ చేయడానికి 2 స్క్రూస్ మాత్రమే ఉంటాయి. ఆ 2 స్క్రూస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం పై క్యాప్ అనేది రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మనం ఇలా ఓపెన్ చేసుకుంటే బయటకు వచ్చేస్తుంది. ఇది అనేది మనం పక్కా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకు లోపల ఉన్న పార్ట్లని రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి సబ్ బాక్స్ కింద 2 స్క్రూలు ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసిన తర్వాత మనకు జాక్స్ అనేది ఉంటాయి, పీసీబీ వైరింగ్ జాక్స్. ఇవన్నీ మనం అన్నీ ప్రెస్ చేస్తూ మెల్లగా తీయాలి, లేదంటే ఇరిగిపోయాయనుకో జాక్లని పనికిరాదు. పీసీబీ కూడా పక్కా పెట్టేస్తాం. ఇది పీసీబీ, దీన్ని మదర్ బోర్డ్ అంటారు కదా. ఇది తర్వాత టాప్ ఓపెన్ చేయడానికి మనకు ఫ్రంట్ కవర్ అంటారు కదా, ఇది కూడా ఓపెన్ చేయడానికి 4 స్క్రూలు మాత్రమే ఉంటాయి. ఆ 4 స్క్రూ ఓపెన్ చేసుకుంటే మనకు డోర్ స్విచ్ లాక్ ఉంటుంది, అది కూడా ఓపెన్ చేసుకున్నాం. ఇది డ్రైన్ పంప్ దగ్గర లాక్స్. ఇవన్నీ ఈ ట్యాగ్లు అనేది వైరింగ్ ఉంటుంది కదా, ఇది రిమూవ్ చేసేసుకొని పైన తర్వాత వచ్చేసి లెవెల్ రాడ్ అనేది తీసుకోవాలి. ఇదే మిషన్లో ఎక్కువ బరువు ఉండడం వల్లనే మనకు మిషన్ అనేది ఎక్కువ బరువు ఉంటుంది. పైన 4 స్క్రూలు ఉంటాయి కదా, 4 స్క్రూ ఓపెన్ చేసుకుంటే ఈ లెవెల్ రాడ్ అనేది మనకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ప్రెజర్ సెన్సార్ వైర్ కూడా రిమూవ్ చేసేయాలి. పైప్, ఇది బ్లాక్ పైప్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇది రిమూవ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు డ్రమ్ అనేది ఈజీగానే బయటికి వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత బ్యాక్ కవర్ కూడా రిమూవ్ చేసుకోవాలి. 4 స్క్రూస్ ఉంటాయి, 4 స్క్రూ రిమూవ్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు హీటర్ వైర్లు ఉంటాయి, ఇది కూడా రిమూవ్ చేసుకోవాలి. హీటర్ వైర్లు ఇవన్నీ అది మనకు థ్రెడ్డింగ్ ఉంటుంది, 10 నెంబర్ పాన పెట్టి తీయించుకుంటే అయిపోతుంది. ఎర్త్ వైర్ అది. ఇది కూడా ఒక స్క్రూ ఉంటుంది వైరింగ్ అనేది. ఇది మనకు డీడీ మోటార్ ఓపెన్ చేయడానికి ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. డీడీ మోటార్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, చెక్ నట్ అనేది, దానివల్ల మనం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం డ్రమ్ కిందికి అన్నాం అనుకోండి, మెల్లగా ఓపెన్ చేసుకుంటే మనకు డీడీ మోటార్ అనేది ఈజీగా బయటకు వస్తుంటుంది. పైన కవర్ ఇది ఇలా లోపల ఉంది కదా, ఇదే డీడీ మోటార్. మనకు వాషింగ్ మిషన్లో 10 years వారంటీ అంటారు కదా, దీనివల్లనే 10 years వారంటీ అని చెప్తారు. ఈ స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. 10 నెంబర్ టీప్ అని ఉంటే మనకు ఈ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు డీడీ మోటార్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసాం కదా, డీడీ మోటార్ కూడా బయటకు వచ్చేస్తుంది. డీడీ మోటార్ దగ్గర ఒక జాక్ ఉంటుంది, ఆ జాక్ అనేది రిమూవ్ చేసేయాలి. ఇలా వైర్ అనేది పక్కా పెట్టుకున్నాం. తర్వాత ఇది మనకు స్ప్రింగులు ఉంటాయి దీని డ్రమ్ ఓపెన్ చేయడానికి. ఈ లాక్లు అనేది రిమూవ్ చేసిన తర్వాత ఈ కింద సాక్ అబ్జర్వ్, మనకు మిషన్కి బ్యాలెన్సింగ్ రాడ్స్ ఉంటాయి కదా, ఇవే సాక్ అబ్జర్వ్లు అంటారు. వీటిని కూడా స్క్రూ డ్రైవర్ పట్టి రిమూవ్ చేస్తే ఇది మిషన్ వైబ్రేషన్ కావడానికి ఇవే కారణాలు. ముందుగా మొత్తం అటు ఒకటి ఇటు ఒకటి 2 ఉన్నాయి కదా, ఈ 2 రిమూవ్ చేసుకున్న తర్వాత డోర్ అనేది ఓపెన్ ఈజీగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకుంటాం కదా. ఇది మిషన్ చూడండి ఎంత డస్ట్ ఎక్కువ పట్టిందో. తర్వాత మనకి ఈ డ్రమ్ అనేది ఓపెన్ చేయడానికి సైడ్స్కి స్క్రూస్ ఉంటాయి, అది కూడా 10 నెంబర్ టీపానతోనే ఓపెన్ చేసుకోవచ్చు. మనం మొత్తం ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లో డస్ట్ చూడండి, ఇది కొంచెం ఉంది, దీనికి హీటర్ మొత్తమే ఖరాబ్ అయిపోయింది. ఇలా డస్ట్ ఇదంతా డ్రమ్ చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో. స్కేలింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా అవుతూ ఉంటుంది. మనం మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేసాం దాని డ్రమ్ కూడా. ఇది టబ్బు డ్రమ్ చూడండి, మళ్ళీ నీట్గా ఎలా పెట్టేసాము. క్లీన్ చేసేసి డ్రమ్ అంతా పెట్టేస్తాం. కెమికల్ వాష్ అనేది ఇలా ఉంటుంది. టబ్ కూడా మొత్తం క్లీన్ చేసాము, ఎక్కడెక్కడ క్లీనింగ్ అంటే చేసి పెడతాం. ఫిక్స్ చేసేసాం. ఇది మళ్ళీ టైట్ చేసుకుంటే మళ్ళీ 10 నెంబర్ టిప్ అన్నది, ఇది కూడా క్లీన్ చేసేసాం. లోపల డస్ట్ ఉండే కదా, మొత్తం క్లీన్ చేసి పెట్టేసాం. మళ్ళీ ఫిక్సింగ్ చేయడానికి ఇలా ఫుల్ ఫిక్స్ చేసి ఇస్తాం. మళ్ళీ సాక్ అబ్జర్వ్లు అనేది లాక్ అనేది పెట్టేస్తుంటాం. మిషన్ మొత్తం అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ స్క్రూస్ అన్నీ అక్కడే పెట్టేద్దాం. లెవెల్ రాడ్ కూడా టైట్ చేసేస్తాం. మొత్తం రస్ట్ వచ్చింది మిషన్లో. రస్ట్ రావడం వల్ల ఇది స్క్రూ డ్రైవర్ బట్టి కొంచెం క్లియర్ చేసి పెడితే మనకు రస్ట్ అనేది రాదు. మళ్ళీ పెయింట్ వేసి పెట్టాము, ఇక్కడ చూడండి ఇదంతా పెయింట్ వేసాం. మళ్ళీ ఫుల్గా స్క్రూస్ అన్ని క్యాప్ మన ఫ్రంట్ కవర్ అంతా మొత్తం ఫిట్ చేసేసామనుకోండి, కింద 3 స్క్రూలు ఉంటాయి, ఆ 3 స్క్రూలు మళ్ళీ ఫిట్ చేస్తే అయిపోతుంది. ఇది డోర్ లాక్ కదా, డోర్ లాక్ కూడా మళ్ళీ 2 స్క్రూస్ ఉంటాయి. డీడీ మోటార్ మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి, ఎలా రిమూవ్ చేసామో అలాగే మళ్ళీ ఇన్స్టాలేషన్ చేయాలి. దీన్ని ఫిట్టింగ్గా ఫుల్ టైట్ చేసేయాలి, లేదంటే సౌండ్ అనేది వస్తూ ఉంటుంది దీంట్లో మోటార్లో. మిషన్ ఎందుకంటే 1400 RPM 1200 RPMలో తిరుగుతాయి కదా, ఫుల్గా ఫిక్స్ చేసి పెట్టేసి మళ్ళీ చెక్ నట్ అనేది ఫిట్ చేసేయాలి. ఫుల్ టైట్ మాత్రం చేయాలి, లేదంటే సౌండ్ అనేది వస్తూనే ఉంటుంది.
ఈ సర్ఫ్ బాక్స్, దీంట్లో నుండి వాటర్ పోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఇది హీటర్ పిన్స్ మళ్ళీ ఎలా ఉన్నాయో అలా పెట్టేస్తున్నాను. చాలా బాగా నీట్గా అనేది క్లీనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే మా ఛానల్లో సబ్స్క్రైబ్ కాండి, కొంచెం లైక్ చేయండి. మీకు ఎప్పుడైనా కావాలంటే మీ ఇంట్లో మిషన్లని క్లీనింగ్ కావాలంటే మన ఛానల్లో మెసేజ్ చేయండి. ఇది బ్యాక్ కవర్ అన్నీ ఫిట్టింగ్ చేసేస్తాం. 4 స్క్రూస్ ఉంటాయి కదా, 4 స్క్రూస్ కూడా మనం పెట్టేస్తాం. ఫుల్ టైట్ చేసేయాలి. ఎక్కడ స్క్రూ అనేది లూజ్ చేశారనుకోండి వైబ్రేషన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి రాకుండా మొత్తం ఫుల్ కవర్ అనేది ప్యాక్ చేసేసాం. ఇది మనకి ఇక్కడ ఇన్లెట్ వాల్ ఉంది కదా, దాంట్లో కచరా ఉండడం వల్ల మనకు కొంచెం కెమెరాని పక్కా పెట్టాను. చూపెడతాను మీకు ఇన్లెట్ వాల్ అనేది. ఇందులో పైన జాలి ఉంది, లోపల జాలి ఎక్కువ. ఈ జాలి వల్లనే మనకు డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇన్లెట్ వాల్ అనేది ఐఆర్ కానీ వాటర్ రాకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడ ఇన్లెట్ వాల్లో ఫిక్స్ చేసేసాను. లోపల కూడా ఇంకో జాలి, ఇంకో ఫిల్టర్ కూడా ఉంటుంది. ఆ ఫిల్టర్ని కూడా తీసేయండి, ఎందుకంటే మళ్ళీ కచ్చర రావడం వల్ల ప్రాబ్లం అవుతుంది కదా. లోపల ఉన్న ఇది కూడా క్లీన్ చేసి పెట్టి మళ్ళీ రిమూవ్ పెట్టేశాను. అక్కడ మిషన్ వచ్చేసి మొత్తం క్లీనింగ్ అంతా చేసేసాం. గ్లాస్ క్లీనింగ్ కూడా ఉంది. ప్లగ్ పెట్టి ఆన్ చేసాం, మళ్ళీ కిక్ వాష్లో పెట్టాం. మిషన్ మొత్తం ఆన్ అయిపోయింది. మా ఛానల్లో సబ్స్క్రైబ్